అవినీతి నిర్మూలనే ఎన్డీఏ 3.0 లక్ష్యం. ఇది 140 కోట్ల మంది భారతీయుల విజయం. ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఒకటి చూస్తున్నాం. మోడీకి ఇది నైతిక పరాజయం. ఆయన పాలన దేశం కోరుకోవడం లేదు. రాజ్యాంగాన్ని కాపాడే పోరాటంలో ప్రజలు మాకు అండగా నిలిచారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటూ చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మిత్రులారా. ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు కూడా రాలే. ప్రతిసారి కూడా 2014లో 2009లో కావచ్చు, 2004లో కావచ్చు, ఏనాడు కూడా 150 సీట్లకు మించి రాలే. 2009లో అనుకుంటా 204 సీట్లు మార్క్ క్రాస్ అయింది అంతే. ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ క్లియర్ మ్యాండేట్ ఇవ్వలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ తిరస్కరించినట్ట. అంటే మీ 2004 నుంచి 2014 వరకు మీదంతా అనైతిక పాలన అనుకోవచ్చా, ప్రజలు తిరస్కరించిన అనుకోవచ్చా? ఎప్పుడు కానీ కలగరకంపలా ఉంటే కనుక దేశంలో స్థిరత్వం ఉండదు. ఎవడికి వాడు వానికి 5 సీట్లు అంటే భయపడ్డే కేంద్రాన్ని. అట్లా ఉంటే ఎప్పుడు కానీ ప్రభుత్వం స్థిరత్వంగా ఉండదు. అందుకే 2014 నుంచి 2024 వరకు మీరు చూడండి, భారతదేశం ఈరోజు ప్రపంచంలోనూ అతిపెద్ద ఈరోజు ఆర్థిక వ్యవస్థగా మనం రూపొందిన వాస్తవంగా. ఈరోజు ఏ దేశమైనా కానీ మనల్ని చూసి గర్విస్తూ ఉంది వాస్తవంగా చెప్పాలంటే. ఏ దేశమైనా మనల్ని చూసి భయపడతా ఉంది వాస్తవంగా. ఎందుకు అంటే ఇక్కడ స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంటే నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, పలు అంశాలు డెవలప్ అవుతాయి వాస్తవంగా. ఈరోజు ఏదన్నా కానీ ఇండియా కూటమిలో ఇన్ని పక్షాలు ఉంటాయి కదా, ఎవరికి వాడు సమాజ్వాదీ పార్టీ 30 సీట్లు బయటకు వచ్చినట్టే ప్రభుత్వం కుప్పకూడదా? మమతా బెనర్జీ ఒకవేళ ఆమె యువ హాట్ టైప్ బయటకు పోయిందంటే కుప్పకూడదా? ప్రజలు కూడా ఆలోచించాలి వాస్తవం కూడా. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి 270 పైగా ఇవ్వండి, తప్పేమీ లేదు. ఇస్తే ఇవ్వకపోతే అసలే ఇవ్వద్దు వాస్తవం చెప్పాలంటే. ప్రతిపక్షానికి ఇవ్వండి, ఏ పార్టీకి ఇస్తే పర్లేదు. నేను భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలా, ఎన్డీఏ కూటమికి ఇవ్వాలా నేను చెప్తలేను. ఎవరికి ఇచ్చినా కానీ 270 సీట్లకు పైగా ఇస్తే స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంటుంది, స్థిరమైనటువంటి నాయకత్వం ఉంటుంది, స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అది చేస్తే భారతదేశం కానీ డెవలప్ అవుతుంది, ప్రపంచంలో అగ్రమంగా నిలబడతాం. ఈ 10 సంవత్సరాల్లో ఇంత పెద్ద డెవలప్ అవ్వడం కారణం కూడా ఇదే వాస్తవం చెప్పాలంటే. ఒడిశాలో బీజేపీ హవా. 147 అసెంబ్లీ స్థానాలకు గాను 78 చోట్ల గెలుపు. 51 సెగ్మెంట్లకే బీజేడీ పరిమితం. 24 ఏళ్ల పట్నాయక్ పాలనకు తెర. బీజేపీ 70 సీట్లు గెలిస్తే బీజేడీ 51 సీట్లు, కాంగ్రెస్ 14 సీట్లు, సిపిఎం 1, స్వతంత్రులు 3 అంటూ కొనిపిస్తాను.